భగవంతుడిని చేరుకోవడం కోసం పెద్ద యాగాలు, కఠోర తపస్సులు తప్పనిసరి కావని శాస్త్రాలు స్పష్టంగా చెబుతున్నాయి. మనసులో నిజమైన భక్తి ఉంటే చాలు, దైవ సన్నిధి దూరంలో ఉండదు. నారద మహర్షి తెలిపిన నవవిధ భక్తి మార్గాలు సాధారణ మనిషికి సులభంగా ఆచరించగల దారులు. స్వామి మహిమలు వినడం శ్రవణం, ఆయన నామాన్ని జపించడం కీర్తనం, ఎప్పుడూ దేవుణ్ణి తలుచుకోవడం స్మరణం, దేవాలయ సేవ చేయడం పాదసేవ, పూజలు చేయడం అర్చన, వినయంతో నమస్కరించడం వందనం, తాను దైవానికి సేవకుడినని భావించడం దాస్యం, భగవంతుడితో స్నేహభావం కలిగి ఉండడం సఖ్యం, చివరకు తన అహంకారాన్ని విడిచి సంపూర్ణంగా దైవానికి అర్పించుకోవడం ఆత్మనివేదనం. ఈ 9 మార్గాలను ఆచరించలేకపోయినా కనీసం ఒక్క మార్గాన్ని నిజాయితీగా ఆచరించినా భగవంతుడు సంతోషిస్తాడని భాగవతం ఉపదేశిస్తుంది. భక్తి అంటే కేవలం పూజ కాదు, ప్రతి పనిని దైవస్మరణతో చేయడం. నిత్య జీవితంలో చేసే చిన్న ప్రార్థన, ఒక మంచి ఆలోచన, ఒక సత్సంకల్పం కూడా భక్తి యోగమే. భగవంతుడిని చేరే మార్గం కష్టమైనది కాదు. హృదయం పవిత్రంగా మారిన క్షణమే దైవానుభూతిని పొందడం ప్రారంభమవుతుందని పండితులు చెబుతున్నారు.